నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదరింపునకు భయపడకుడి, కలవరపడకుడి, నేను మిమ్మును విడిపించుటకు మీకు తోడై ఉంటాను. ప్రియ కుమారుడా, నేను నీ కోరికను నిర్ణయ కాలంలో సిద్ధపరుస్తాను. ఎప్పుడు ఏది జరగాలో అది చేస్తాను. కృంగిపోకు. నీ శ్రమకాలం, నీ కరువుకాలం త్వరలోనే ముగుస్తుంది. బలహీనపడకు, నిన్ను తప్పక విడిపిస్తాను. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనము. నా ప్రజలారా, నా మాట ఆలకించుడి. నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును. జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది. నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవా రగుదురు. వారు నా బాహువును ఆశ్రయింతురు. గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము. మీరు మార్పునంది చిన్న బిడ్డల వంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డవలె తన్ను తాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు. మరియు ఈలాటి యొక్క బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. మత్తయి సువార్త 18వ అధ్యాయం 45వ వచనములు. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నందున వారు నీపైని విజయము పొందజాలరు. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనము. నా మార్గములలో నడుచుచు నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకొనినేడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తాను. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 13వ వచనము. నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనినేడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనము. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనము. నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి నా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయమనవిని నేను అంగీకరించియున్నాను. 2వ రాజులు 22వ అధ్యాయం 19వ వచనము. బంధకములలో పడియుండియు నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనము. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును. కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం 7-8వ వచనములు. దీర్ఘశాంతముగలవాడు మహావివేకి.
ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29-30వ వచనములు. సియోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయేయున్నది. విశ్వసించువాడు కలవరపడడు. నేను న్యాయము కొలనులుగాను నీతి మట్టపుగుండుగాను పెట్టెదను. వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేయును. దాగియున్న చోటు నీళ్లచేత కొట్టుకొనిపోవును. మరణముతో మీరు చేసుకొనిన నిబంధన కొట్టివేయ బడును. పాతాళముతో మీరు చేసుకొనిన ఒడంబడిక నిలువదు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 17-18వ వచనములు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడ బెరుకును. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనము.